హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2022లో రిలీజ్ అయిన డైనోసార్ విసెస్ పైథాన్ అనే ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ నే చూడబోతున్నాం. మనుషులు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఎన్నో వేల సంవత్సరాలుగా నిద్రపోతున్న డైనోసార్ లాంటి జంతువులు మళ్ళీ మెలుకుంటాయి. వీటిలో 2 టన్నుల బరువు ఉన్న ఒక పెద్ద పాము కొన్ని డైనోసార్లని అంతం చేయడం కోసం పగపడుతుంది. వీటికి మధ్య ఇలా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంటే ఇవేవీ తెలియని ఒక తల్లి కొడుకు కొంతమంది టూరిస్టులతో పాటు వెకేషన్ కంటూ ఆ జంతువులున్న ఐలాండ్ కి వెళ్లి వాటి మధ్య ఇరుక్కుంటారు. తరువాత వీళ్ళంతా అక్కడ నుంచి ఎలా తప్పించుకుంటారనేదే ఈ సినిమా స్టోరీ లైన్. సో ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి మనుషులే లేని ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ ని చూపిస్తారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఒక ఆయిల్ రీఫైనింగ్ కంపెనీ ఈ ఐలాండ్ ని కనిపెట్టి ఇక్కడ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం చాలా మంది వర్కర్స్ ని తీసుకొచ్చి ఎక్విప్మెంట్స్ తో డ్రిల్లింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇలా వీళ్ళ పనులు కొనసాగుతూ ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళు భూమిలో కొన్ని డైనోసార్ల ఎముకలు చూసి వాటిని తీయడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం గురించి వీళ్ళ బాస్ కి కూడా ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడ ఒకటి కాదు, 2 కాదు, చాలా డైనోసార్స్ ఎముకలు ఉంటాయి. అండ్ అలానే ఇవన్నీ చాలా రేర్ కనుక ఈ బాస్ టూరిస్ట్ అట్రాక్షన్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని ఈ ఐలాండ్ మొత్తాన్ని ఒక మ్యూజియం గా మార్చవాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం అతని మనుషుల దగ్గర ఆ చోటు మొత్తాన్ని తవ్వి తీసేయమంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆర్కియాలజిస్ట్ వీళ్ళు తవ్విన చోట్ల ఇంకేదో ఉందనే విషయాన్ని కనిపెట్టి వాళ్ళు గన్ పౌడర్ ని డైనమైట్స్ ని యూజ్ చేసుకుని ఆ ప్లేస్ ని బ్లాస్ట్ చేస్తారు. ఆ చోట్లో ఒక పెద్ద హోల్ పడుతుంది. వర్కర్స్ అందరూ దాని సెంటర్ లో ఒక పెద్ద బండరాయి ఉండడం చూసి అదేంటో తెలుసుకోవడం కోసం వీళ్ళలో 2 పంపిస్తారు. భయపడుతూ దగ్గరికి వెళ్లిన వీళ్ళ దగ్గరున్న షవల్తో ఆ రాయిని టచ్ చేస్తారు. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఆబ్జెక్ట్ కదలడం మొదలు పెడుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా జర్కైనప్పుడు ఆ ఆబ్జెక్ట్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయి ఒక హోల్ ద్వారా బయటికి వీళ్ళ ముందుకు వస్తుంది. అండ్ అప్పుడే ఆ వర్కర్స్ అందరికీ తెలుస్తుంది ఆ ఆబ్జెక్ట్ నిజానికి వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కట్టుకదలని నమ్మే ఒక రాక్షస పాము. ఒక పెద్ద ట్రైన్ లా కొన్ని టన్నుల బరువు ఉంటుంది అది. ఇంత పెద్ద రూపాన్ని చూసాక వర్కర్స్ అందరూ ఒక్క సెకండ్ వెయిట్ చేయకుండా పరిగెట్టడం మొదలు పెడతారు. అప్పుడు ఆ పాము దాని తోకతో వాళ్ళందరినీ గాలిలోకి ఎగరేస్తుంది. ఈ చోట్లో జరిగిన గందరగోళంలో వర్కర్స్ చాలా మంది చనిపోతారు. ఇలా పాము అక్కడ గట్టిగా అరిచి అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి సడన్ గా మరో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఈ సౌండ్ కి కారణం ఎవరా అని చూస్తే ఆ లోయలో నుంచి ఒక డైనోసార్ బయటకు వస్తుంది. అండ్ ఇదేం నార్మల్ డైనోసార్ కాదు. ఈ పాము ఎంత పెద్దదో దానికి ఒక పెద్ద శత్రువులా ఈ డైనోసార్ కూడా అంత పెద్దదిగా ఉంటుంది. కిందున్న ప్రజలందరినీ తొక్కుకుంటూ ఆ డైనోసార్ పాము దగ్గరికి వెళ్తుంది. పాముని చూసిన డైనోసార్ అరవడం, డైనోసార్ ని చూసిన పాము అరవడం అని ఇవి 2 ఒకటితో ఒకటి ఫైట్ చేసుకుంటాయి. వీటిని చూసిన వర్కర్స్ అందరూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉంటారు. అక్కడ సీన్ కట్ చేసి మనకి నెక్స్ట్ సీన్ లో శామ్ అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. అతని బెడ్ పైన భయంతో ఉంటాడు. ఎందుకంటే ఒక రాక్షసుడు దగ్గరలో ఉన్నాడని అతనికి అనిపిస్తుంది. అప్పుడు సడన్ గా ఒక గోస్ట్ అతనికి కనిపిస్తుంది. శామ్ చాలా భయపడి అతని ఇల్లంతా పరిగెడతాడు. శామ్ కి కుడికాలలో ప్రాబ్లం ఉంది. సో అతను ఫాస్ట్ గా పరిగెట్టలేకపోతాడు. అండ్ తర్వాతే మనకి తెలుస్తుంది శామ్ ని ఇంతసేపు భయపెట్టినది వేరే ఎవరో కాదు, అతని అమ్మ. ఆమె పేరు లిన్. యాక్చువల్లీ మనం ఫస్ట్ సీన్ లో ఒక ఐలాండ్ చూస్తాం కదా, దాన్ని డైనోసార్ల జురాసిక్ పార్క్ లో మార్చేసుంటారు. ఇప్పుడు శామ్ అతని అమ్మ దగ్గర అతన్ని ఒక ట్రిప్ గా ఐలాండ్ కి తీసుకువెళ్ళమని అడుగుంటాడు. బట్ అతను ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో రెస్ట్ తీసుకోవడమే మంచిదని శామ్ అమ్మ అతని ట్రిప్ కి నో చెప్పిస్తుంది. బట్ తన మాటలు శామ్ ని దుఃఖంగా మరియు కోపంగా చేస్తుంది. ఎందుకంటే అతన్ని ఎవ్వరూ ఏం చేయడానికి అనుమతించరు. శామ్ ఇలా బాధపడడం చూసిన అతని అమ్మ తన మనసు మార్చుకొని ఆ రోజు రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు ఆ ఐలాండ్ టికెట్స్ తో పాటు అతని దగ్గరికి వస్తుంది. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఉదయం శామ్ అతని అమ్మతో పాటు ఆ ఐలాండ్ ని చేరుకున్నట్టు చూపిస్తారు. వీళ్ళిద్దరూ బస్ లో మిగతా ప్యాసింజర్స్ తో పాటు బయట సీన్ ని ఎంజాయ్ చేసుకుని ట్రావెల్ చేస్తున్నారు. శామ్ ముందుగా ఒక ప్రీ హిస్టారిక్ పక్షిని చూసి ఆశ్చర్యపోతాడు. వీళ్ళ బస్ లోనే ఒక గైడ్ కూడా ఉంటాడు. అతను వీళ్ళకి ఈ పక్షులన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శామ్ ఒక కొండపై ఒక పెద్ద పాముని చూస్తాడు. అతను వెంటనే దీని గురించి అతని అమ్మ దగ్గర కూడా చెప్తాడు. కానీ ఆమె ఇతని మాటల్ని నమ్మదు. కొంచెం సేపట్లో బస్ డ్రైవర్ ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద రాళ్ళు బస్ వైపుకు స్ట్రైట్ గా రావడం చూసి భయపడి అతను వెంటనే తప్పుకోవడం కోసం స్టీరింగ్ ని గట్టిగా తిప్పి ఆ బస్ ని క్రాష్ చేసేస్తాడు. ఇతను ఇలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం వల్ల జనాలు వాళ్ళ ప్రాణాలతో తప్పించుకోగలిగారు. బట్ ఈ బస్ ఒక చెట్టుకి గట్టిగా గుద్దుకొని చిక్కుకుని ఉంటుంది కనుక ఇతర ప్యాసింజర్లు బస్ నుంచి బయటకు వచ్చి ఆ బండిని రోడ్లోకి తోయడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళలో ఒక ఆర్కియాలజిస్ట్ ఉంటాడు. అతను ఈ పెద్ద రాయి ఏంటో తెలుసుకోవడం కోసం దాన్ని ఎగ్జామైన్ చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో శామ్ అతను రెస్ట్ రూమ్ కి వెళ్లాలని చెప్తాడు కనుక వైట్ షర్ట్ వేసుకున్న ఈ ప్యాసింజర్ అతన్ని కొంచెం దూరానికి తీసుకువెళ్తాడు. శామ్ అతను వచ్చిన పని చేస్తున్నప్పుడు వెనకాల వైట్ షర్ట్ ప్యాసింజర్ ని ఏదో ఒక క్రియేచర్ దాని నాలుకతో అతన్ని అటాక్ చేస్తుంది. అది అతని మొహం పట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోతుంది. శామ్ తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. అతను ఎక్కడికి వెళ్లిపోయాడా అని శామ్ ఆ వ్యక్తి కోసం అక్కడ వెతుకుతూ ఉండగా ఇక్కడ బస్ దగ్గర ఆ పెద్ద రాయిని పరిశీలిస్తున్న ఆర్కియాలజిస్ట్ దానిపైన ఏదో ఒక గ్రీన్ కలర్ స్లైమ్ లాంటిది ఉండడం చూసి ఎగ్జైట్మెంట్ లో ఉన్న అతని మొహం ఒక్కసారిగా సీరియస్ అయిపోతుంది. అతను వెంటనే మిగతా ప్యాసింజర్స్ అందరి దగ్గర ఇక్కడ ఉండడం డేంజర్,
మనమైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అతను వాళ్ళందరినీ గాబరి చేస్తాడు. కానీ వాళ్ళు ఇతని మాటల్ని పట్టించుకోరు. వీళ్ళు స్లోగా వీళ్ళ టైం తీసుకుని ఆ బస్ ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు సడన్ గా అదేలాంటి క్రియేచర్ నాలుక వీళ్ళలో ఒకతన్ని తీసుకువెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళు దీన్ని నోట్ చేస్తుండరు కనుక ఇంతసేపు ఇక్కడే ఉన్నవాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తారు. అప్పుడు ఆ క్రియేచర్ ఈసారి వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళలో ఒక ప్యాసింజర్ ని తీసుకువెళ్ళిపోతుంది. ఒక్కసారి ఇలాంటి ఒక సీన్ ని చూసిన వీళ్ళు భయపడి దాగోవడం కోసం బస్ లోపలికి పరిగెడతారు. డోర్స్ క్లోజ్ అవుతున్నప్పుడు లాస్ట్ సెకండ్ లో లిన్ ఒక ఓల్డ్ మ్యాన్ కి హెల్ప్ చేసి అతనితో పాటు బస్ ఎక్కుతుంది. అండ్ ఆ తర్వాతే లిన్ శామ్ ఇంకా తిరిగి రాలేదన్న విషయాన్ని నొచ్చేస్తుంది. తను అతను ఎక్కడికి వెళ్ళాడో అని ఆలోచిస్తూ డిస్ట్రాక్ట్ అయి ఉన్న ఈ సమయంలో ఆ క్రియేచర్ విండో బ్రేక్ చేసుకుని తన పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సో వీళ్ళు లోపల ఉండడం కూడా సేఫ్ కాదు. అండ్ అప్పుడే వీళ్ళని ఇంతసేపుగా అటాక్ చేస్తున్న ఆ క్రియేచర్ ని చూస్తారు. యాక్చువల్లీ ఇది ఒక మాన్స్టర్ కప్ప. అండ్ ఇది ఎన్నో లక్షల సంవత్సరాలకి ముందు అంతరించిపోయిన ఒక ప్రీ హిస్టారిక్ క్రియేచర్. వీళ్ళతో ఉన్న ఆర్కియాలజిస్ట్ కి వీటి బిహేవియర్ గురించి తెలుసుంటుంది కనుక అతను ప్యాసింజర్స్ దగ్గర ఎవ్వరూ కదలకండి, మీరు స్టాచ్యూలా ఉంటే ఈ కప్ప మీ పైన అటాక్ చేయదని అంటాడు. వెంటనే అందరూ అతను చెప్పినట్టే చేస్తారు. కానీ వీళ్ళలో ఒక ప్యాసింజర్ మాత్రం భయంలో తుమ్మేస్తాడు కనుక ఆ కప్ప మళ్ళీ అగ్రెసివ్ అయి అది వీళ్ళున్న బస్ మొత్తాన్ని గుద్ది కుదుపుతూ ఉంటుంది. ఇక్కడ శామ్ కూడా అతనితో ఉన్న ప్యాసింజర్ ని ఎత్తుకెళ్ళిపోయిన ఆ పెద్ద కప్పని చూస్తాడు. అది ఒంటరిగా ఉన్న శామ్ పైన దాడి చేయడం కోసం ప్రయత్నించినప్పుడు ఇతను భయంలో పరిగెట్టుకుంటూ వెళ్లి పక్కనున్న లేక్ లోకి దూకిస్తాడు. బట్ ఆ కప్ప అంత ఈజీగా యామరిపోదు. అది శామ్ బయటకు వస్తాడని అక్కడే వెయిట్ చేస్తుంది. ఒక పాయింట్ లో అక్కడే స్టే చేయలేని శామ్ ఊపిరి పీల్చుకోవడం కోసం బయటకు వస్తాడు. అప్పుడు మాన్స్టర్ అతన్ని వెంటపడుతుంది. శామ్ అతని ప్రాబ్లం ఉన్న కాళ్ళతో చాలా కష్టపడి ఆ క్రియేచర్ అటాక్స్ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఇతను పరిగెట్టుకుంటూ వెళ్లి ఒక ఇరిగిపడున్న చెట్లో దాగుంటాడు. ఆ కప్ప అతన్ని బయటికి తీయడానికి ప్రయత్నించి అది శామ్ ఉన్న చెట్టుని ఒక లోయలో తోసిస్తుంది. ఇక్కడ బస్ లో ఉన్న వాళ్ళంతా ఎప్పుడు చేస్తామో తెలియక భయంలో దాగునున్నప్పుడు అదృష్టవశార్థం ఆ కప్ప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు వేరేదో ఒక పెద్ద తోక వీళ్ళ బస్ ని సరౌండ్ చేసి దాన్ని గాలిలోకి లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. బస్సు స్లాంటింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల లోపల ఉన్న ప్యాసింజర్స్ బయటపడిపోకూడదని సీట్లని గట్టిగా పట్టుకుంటారు. ఒక అమ్మాయి స్లిప్ అయినప్పుడు వీళ్ళ బస్ డ్రైవర్ తనని పట్టుకుంటాడు. అండ్ అతన్ని శామ్ అమ్మ లిన్ పట్టుకుంటుంది. బట్ వీళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ వేసినా ఆఖరికి ఆ అమ్మాయి చేయి జారి కింద పడి చనిపోతుంది. అండ్ అప్పుడే ఆ బస్ డ్రైవర్ వీళ్ళు ఏ జంతువు దగ్గర అయితే ఇరుక్కున్నారో ఆ జంతువు ఒక పెద్ద పామన్న విషయాన్ని చూస్తాడు. మిగతా వాళ్ళంతా కూడా ఇది తెలుసుకుని ఒక్కసారిగా ఉలికి పడతారు. దీని దగ్గర నుంచి తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. అంతే ఇక చనిపోతారని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అడవిలో నుంచి ఒక పెద్ద డైనోసార్ అరుపు వినిపిస్తుంది. వెంటనే ఈ పాము వీళ్ళున్న బస్ ని కింద పడేసి ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్ వైపుకు వెళ్తుంది. అంత హైట్ లో నుంచి కింద పడడం వల్ల లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ గాయపడతారు. అన్కాన్షియస్ అయిన లిన్ కి కొన్ని సంవత్సరాలకి ముందు ఆమె తన కొడుకుని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయినప్పుడు ఇల్లు ఫైర్ అయిపోవడం, అందులో ఇరుక్కుని శామ్ హెల్ప్ కోసం అరవడం లాంటి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి తను భయపడి మెలుకుంటుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లోనే శామ్ కి అతని కాలు కూడా ఇంజూర్ అయి ఉంటుంది. లిన్ అక్కడి పీపుల్ దగ్గర శామ్ గురించి అడుగుతుంది. కానీ ఎవ్వరికి ఏం తెలియదు. వీళ్ళతో పాటు ఒక గైడ్ ఉంటాడు కదా, అతను ఈ థీమ్ పార్క్ సూపర్వైజర్ ని కొడుతూ ఉంటాడు. నీకు ఈ జంతువుల గురించి ముందే తెలుసా, మమ్మల్ని ఎందుకు వాన్ చేయలేదని అతను ప్రశ్నిస్తున్నప్పుడు వీళ్ళకి మళ్ళీ ఆ డైనోసార్ అరిచే సౌండ్ వినిపిస్తుంది. ఈసారి అది వీళ్ళకి చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది కనుక ఈ పీపుల్ అందరూ క్రాష్ అయిన వీళ్ళ బస్ వెనక వెళ్లి దాగుంటారు. అప్పుడు అనుకున్నట్టే ఆ డైనోసార్ ఇక్కడికి వస్తుంది. అది వీళ్ళకి పక్కనే ఉంటుంది. మరోవైపు చెట్టులో ఇరుక్కుని రోలవుతూ వెళ్లిన శామ్ ఒక గుహని చేరుకుంటాడు. అందులో పెద్ద పెద్ద మష్రూమ్స్ ఉంటుంది. ఇరిగిపోయిన అతని వాచ్ ని చూస్తున్న శామ్ అప్పుడే అతను ఒక పాము స్కిన్ పైన నిల్చునున్నాడన్న విషయాన్ని నోట్ చేస్తాడు. అది చాలా పెద్ద పాము అండ్ అక్కడే దాని గుడ్లు కూడా ఉంటాయి. ఈ పెద్ద పెద్ద గుడ్లని శామ్ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నప్పుడు ఆ కేవ్ లోకి వేరేదో ఒకటి పరిగెడుతూ వస్తున్నట్టు శబ్దం అతనికి వినిపిస్తుంది. వెంటనే శామ్ భయపడి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ గుడ్ల మధ్య వెళ్లి దాగుంటాడు. అక్కడికి వచ్చినది ఒక చిన్న డైనోసార్. ఆ డైనోసార్ అక్కడ ఉన్న పాము గుడ్లన్నిటిని దాని చేతుకున్న గోలతో ఒక్కొక్కటిగా బ్రేక్ చేసి వాటిని తింటూ ఉంటుంది. ఆ డైనోసార్ ఇలా బిజీగా డిస్ట్రాక్టెడ్ గా ఉండడం చూసిన శామ్ ఇదే అతను తప్పించుకోవడానికి మంచి సమయం అని సౌండ్ చేయకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడే అతను ఇరిగిపోయిన వాచ్ లో నుంచి అలారం సౌండ్ వినిపిస్తుంది. వెంటనే శామ్ దాన్ని కొట్టి ఎలాగోలా ఆఫ్ చేసిస్తాడు. కానీ ఈ పాటికి ఈ సౌండ్ కి అట్రాక్ట్ అయిన డైనోసార్ శామ్ ని చూసిస్తుంది. ఆకలితో ఉన్న ఈ డైనోసార్ శామ్ ని పట్టుకోవడం కోసం అతని పైన జంప్ చేస్తుంది. అతను దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రాసెస్ లో అక్కడున్న పాము గుడ్లన్నీ కూడా ఇరిగిపోతాయి. ఒక చోట్లో ఆ డైనోసార్ కాలు జారి కింద పడుతుంది. వెంటనే శామ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్కడున్న ఇరిగిపోయిన ఎక్సెల్స్ లో వెళ్లి దాగుంటాడు. అతను ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ ఉంటాడని ఆ డైనోసార్ శామ్ స్మెల్ పట్టి అతని కోసం ఆ చోటు
చోటంతా వెతుకుతూ అతని దగ్గరికి వస్తుంటుంది. ఈ డైనోసార్ ఎప్పుడైతే శామ్ ని కనిపెట్టిస్తుందో కరెక్ట్ గా ఆ చోటికి ఆ పెద్ద పాము వచ్చి అది ఈ డైనోసార్ ని ఒక్క గల్పులో మింగేస్తుంది. తరువాత ఈ పాము ఇరిగిపోయిన దీని గుడ్ల దగ్గరికి వచ్చి పాము పిల్ల ఏదైనా బ్రతికిందా అని చెక్ చేస్తుంది. అప్పుడు ఒక ఎక్షెల్ లో నుంచి శామ్ బయటకు వస్తాడు. అతను అతని కళ్ళ ముందు ఇంత పెద్ద పాముని చూసి చాలా భయపడతాడు. నెక్స్ట్ అది ఇతన్ని మింగుతుందని శామ్ భయంలో కళ్ళు కూడా మూసుకుంటాడు. బట్ ఇతనికి తెలియని విషయం ఏంటంటే ఈ పాము అతన్ని దాని పిల్లని అనుకుంటుంది. ఇంకో ఎగ్ లో నుంచి కూడా ఒక చిన్న పాము బయటకు వస్తుంది, కానీ అది వెంటనే చనిపోతుంది. దీంతో ఈ పెద్ద పాము కోపంలో గట్టిగా అరుస్తుంది. ఇది ఇలా డిస్ట్రాక్టెడ్ గా ఉన్నప్పుడు శామ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ డైనోసార్ దగ్గర ఇరుక్కున్న గ్రూప్ ని చూపిస్తే అది వాళ్ళని ఆల్మోస్ట్ కనిపెట్టిస్తుంది. అండ్ కరెక్ట్ గా అప్పుడే ఆ పాము అరిచిన సౌండ్ కూడా వినిపించడంతో ఈ డైనోసార్ వీళ్ళందరినీ వదిలేసి ఆ పాముని వెతుకుతూ వెళ్ళిపోతుంది. గాడ్జిలా మరియు కాంగ్లా వీటి మధ్య కొన్ని వేల సంవత్సరాల శత్రుత్వం ఉంది. డేంజర్ వెళ్ళిపోయాక వీళ్ళ టీంలో ఉన్న సూపర్వైజర్ కి ఒక ఐడియా వస్తుంది. అతను వీళ్ళ దగ్గర ఈ ఐలాండ్ మధ్యలో ఉన్న కొండెక్కితే రేడియోని యూజ్ చేసుకుని మనం రెస్క్యూ కోసం ఎవరినైనా పిలవచ్చు. మనం ప్రాణాలతో తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం, సో అందరూ నన్ను ఫాలో అవ్వండి అని అంటాడు. మిగతా ప్యాసింజర్స్ అందరికీ కూడా ఈ ఐడియా నచ్చుతుంది, ఎక్సెప్ట్ లిన్ కి తప్ప. తను అతని దగ్గర నా కొడుకు కనిపించట్లేదు, మనం ముందు అతన్ని కనిపెడతాం, దయచేసి నాకు ఇందులో సహాయం చేయండి అని ఆ సూపర్వైజర్ దగ్గర హెల్ప్ అడుగుతుంది. బట్ అతను ఇంకా ప్యాసింజర్స్ లో చాలా మంది ఒక చిన్న పిల్లాడి కోసం ఇంతమంది ప్రాణాలని రిస్క్ చేయడానికి ఒప్పుకోరు. దాంతో లిన్ సరే అని తనే ఒంటరిగా తన కొడుకుని వెతుకుతూ వెళ్లాలని నిర్ణయిస్తుంది. అప్పుడు వీళ్ళ బస్ డ్రైవర్ మరియు ఆర్కియాలజిస్ట్ ఇంకా మోడర్న్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి కూడా లిన్ తో పాటు జాయిన్ అవుతారు. శామ్ చేతుకున్న వాచ్ లానే లిన్ దగ్గర కూడా ఒక వాచ్ ఉంటుంది. వీళ్ళు ఈ వాచ్ ని యూజ్ చేసుకుని జీపీఎస్ సహాయంతో శామ్ కోసం వెతుకుతారు. వీళ్ళకి అతని ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా అతను 5 కిలోమీటర్ రేడియస్ లోనే ఉన్నాడని వీళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ గుహ నుంచి బయటకు వచ్చిన శామ్ నడుస్తూ వెళ్తున్నప్పుడు అతని కాలని ఏదో ఒకటి పట్టుకుంటుంది. చూస్తే అది ఒక చెట్టు. ఇది అనిమల్స్ ని ఆహారం కోసం తినే ఒక కార్నివరస్ ప్లాంట్. కొన్ని మ్యూటేషన్స్ జరిగి అది ఇప్పుడు సైజ్ లో చాలా పెద్దగా ఉంటుంది. అది శామ్ పైన ముళ్లతో దాడి చేసినప్పుడు లక్కీలీ అతను తప్పించుకుంటాడు. కానీ ప్రాబ్లం అక్కడితో ఆగిపోలేదు. అక్కడికి అదేలానే చాలా చెట్లు వస్తాయి. అవన్నీ వాటికున్న ముళ్ళతో ఒక్కసారిగా శామ్ పైన దాడి చేసినప్పుడు టైంకి అక్కడికి వచ్చిన పెద్ద పాము శామ్ ని వాటి దగ్గర నుంచి కాపాడుతుంది. ఆ పాము మెల్లగా శామ్ దగ్గరికి వచ్చాకే అతను అది అతన్ని కాపాడడానికి మాత్రమే ప్రయత్నించిందని అండ్ అలానే ఇప్పుడు ఒక ముళ్ళు దాని శరీరంలో గుచ్చుకున్నదన్న విషయాన్ని నోట్ చేస్తాడు. ఆ పెద్ద ముళ్ళని బయటకి తీయలేక పాము కష్టపడడం చూసిన శామ్ అతను దానికి ఆ ముళ్ళని బయటకి తీయడంలో హెల్ప్ చేస్తాడు. తరువాత పెద్ద పాము అతనికి సమ్ సార్ట్ ఆఫ్ థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సూపర్వైజర్ మరియు ఆ గైడ్ తో పాటు మిగతా ప్యాసింజర్స్ ప్లాన్ చేసినట్టే కొండ టాప్ ని చేరుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఎటువంటి ట్రాన్స్మిటర్ లేదా రీడర్ కనిపించదు. వీళ్ళు ఆ చోటు మొత్తం వెతుకుతారు, కానీ ఏ ఫలితం లేదు. అప్పుడు వీళ్ళకి డైనోసార్ అరుపులు వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళు భయంలో అది ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తుంటారు. కానీ ఆ చోటు మొత్తం మంచుతో నిండి ఉండడం వల్ల ఆ డైనోసార్ వీళ్ళకి పక్కన చెక్క వీళ్ళదని చూస్తారు. ఈ సూపర్వైజర్ చెప్పాడని గైడ్ అతని కెమెరా తీసి ఈ డైనోసార్ ని వీడియో తీస్తాడు. అప్పుడు ఆ డైనోసార్ దాని తోకతో వీళ్ళందరినీ కొట్టి చంపిస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం శామ్ మెలుకుంటాడు. నిద్రపోయినా అతని పైన ఆకు వేసి ఎవరో కప్పుంటారు. ఇది ఆ పామే చేసుంటుందా అని అడిగితే నాకు కూడా తెలీదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ అదే అయి ఉంటుంది. శామ్ అతని అమ్మ కోసం వెతుకుతూ అడవి మధ్యలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక చోట్లో ఒక డైనోసార్ మ్యూటేట్ అయిన పెద్ద కప్పని తింటూ ఉండడం చూస్తాడు. దానికి డౌట్ రాకుండా శామ్ మెల్లగా అక్కడి నుంచి వెనక్కి అడిగేసినప్పుడు తెలియక అతను ఒక కర్ర పైన కాలు పెట్టేస్తాడు. ఆ డైనోసార్ తల తిప్పేసరికి పక్కనున్న రాయి వెనక దాగురున్న ఎవరో ఒకరు శామ్ ని కూడా వాళ్ళ దగ్గరికి లాక్కుంటారు. అక్కడున్నది అతని అమ్మ లిన్. తను మరియు తనకి హెల్ప్ చేయాలనుకునే మిగతా వాళ్ళు జీపీఎస్ సహాయంతో ఎలాగోలా శామ్ ని కనిపెట్టేశారు. ఆ డైనోసార్ కప్పని తింటూ ఉన్నప్పుడు వీళ్ళు మెల్లమెల్లగా వెనకడుగు వేసుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. కానీ ఈ 5 స్మెల్ ని ఫాలో అయిన ఆ డైనోసార్ ఆ రాయ దగ్గరకు వచ్చి వీళ్ళని చూసిస్తుంది. అది వీళ్ళపైన అటాక్ చేయడం కోసం ప్రయత్నించినప్పుడు అందరూ పరిగెడతారు. ఆ చోటు మొత్తం రాళ్ళు మరియు చెట్లు ఉండడం వల్ల ఆ డైనోసార్ ఈజీగా వీళ్ళని పట్టుకోలేకపోతుంది. అదేలా దాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ గ్రూప్ లో అందరూ స్ప్లిట్ అయి పరిగెడతారు. దాని తోక తగిలి వీళ్ళలో ముగ్గురు కింద పడిపోతారు. ఆ డైనోసార్ ఇప్పుడు శామ్ మరియు తిని అమ్మని వెంటపడుతుంటుంది. వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ 2 రాళ్ల మధ్య దూరి ఆ డైనోసార్ ని అందులో ఇరికిస్తారు. ఇక వీళ్ళకి ప్రాబ్లం లేదని లిన్ తన కొడుకు కాలలో లూజ్ అయిన మెటల్ చూసి దాన్ని టైట్ చేస్తుంది. బట్ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు ఏ చోట్లనైతే ఉన్నారో అక్కడ ఇంకో 2 డైనోసార్స్ ఉంటాయి. అవి వీళ్ళిద్దరిని సరౌండ్ చేసి పరిగెడుతూ వీళ్ళపైన అటాక్ చేయడం కోసం వచ్చినప్పుడు లాస్ట్ సెకండ్ లో సీన్ లోకి మాస్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ పాము ఈ 2 డైనోసార్స్ ని ఆపి వీళ్ళిద్దరిని కాపాడుతుంది. ఇటు పక్క ఈ పాము, అటుపక్క 2 డైనోసార్లు, మధ్యలో శామ్ మరియు అతని అమ్మ. ఈ సీన్ మొత్తం చాలా టెన్స్ గా ఉంటుంది. ఈ పెద్ద పాము ఆ 2 డైనోసార్లని ఏదో ఎలకల్ని వేటాడినట్టు ఒక డైనోసార్ ని పళ్ళతో కొరికి ఇంకో డైనోసార్ ని గట్టిగా నులిమి సఫకేట్ చేసి చంపిస్తుంటుంది. నొప్పిలో ఈ 2 డైనోసార్
డైనోసార్లు అరుస్తాయి కనుక ఈ సౌండ్ విని ఈ అడవిలో ఉన్న డైనోసార్లన్నీ కూడా ఆ చోటికి వస్తాయి. వీటన్నిటికీ మరియు ఆ పాముకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ బస్ డ్రైవర్ వాళ్ళు అక్కడికి వచ్చి శామ్ మరియు అతని అమ్మని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఇన్ని డైనోసార్స్ ని ఒక్కసారి ఎదుర్కోలేని ఆ పాము బాగా ఇంజూర్ అయి కింద పడ్డం శామ్ చూస్తాడు. బట్ అతనికి తెలియని విషయం ఏంటంటే చివరికి ఆ పాము డైనోసార్స్ అన్నిటిని చంపేసింది. ఇప్పుడు ఈ గ్రూప్ వాళ్ళు శామ్ ని రెస్క్యూ చేసేసారు కాబట్టి ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోవడం కోసం ఆ మౌంటైన్ టాప్ కి వెళ్తారు. అండ్ వీళ్ళు కూడా అక్కడ ఆ ప్లేస్ మొత్తం నాశనం అయిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ చాలా డైనోసార్ల మరియు పాముల ఎముకలు మాత్రమే ఉంటాయి. వీటన్నిటిని చూసి వీళ్ళలో ఉన్న ఆర్కియాలజిస్ట్ ఇది ఆ టీరెక్స్ డైనోసార్ల టెరిటరీ అయి ఉంటుంది. ఈ చోటికి వేరేదైనా డైనోసార్స్ లేదా అనిమల్స్ వస్తే వాటిని ఆ డైనోసార్స్ ఊరికే వదిలేవు, ముక్కులు చేసి చంపేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేలా ఈ గ్రూప్ ఈ చోట్ల ఇంతకు ముందు వచ్చిన వాళ్ళ కెమెరాని చూస్తారు. అందులో ఉన్న వీడియో ఫుటేజ్ ద్వారా ఆ డైనోసార్ అటాక్ లో అందరూ చనిపోయారని వీళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పుడు అక్కడికి ఆ సూపర్వైజర్ వచ్చి శామ్ ని పట్టుకుంటాడు. సర్ప్రైజింగ్లీ వాళ్ళందరిలోనూ ఇతను మాత్రమే ప్రాణాలతో తప్పించుకున్నాడు. అతను శామ్ మెడలో కత్తి పెట్టి వీళ్ళ దగ్గర అతనికి ఈ చోట్లో డైనోసార్స్ ఉన్నాయన్న విషయం గురించి ముందే తెలుసని, బట్ ఈ విషయం తెలిస్తే ఎవ్వరూ ఈ చోటికి రారు కాబట్టి అతని నిజాన్ని దాచాడని చెప్తాడు. ఇతనిలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఇంకో పెద్ద డైనోసార్ వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ శామ్ ని తీసుకుని పరిగెడతారు. ఆ డైనోసార్ సూపర్వైజర్ దగ్గరికి వచ్చి అతని తొక్కి పచ్చడి చేసేస్తుంది. మిగతా వాళ్ళు ఇంత పెద్ద టీరెక్స్ దగ్గర నుంచి పరిగెడుతూ తప్పించుకోలేరు కనుక వీళ్ళు అక్కడ ఉన్న ఒక జీప్ లోకి బయలుదేరాలనుకుంటారు. బట్ బండిని స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్లేసరికి ఆ డైనోసార్ పెద్ద రాళ్ళని బ్రేక్ చేసి వీళ్ళపైన విసిరి వీళ్ళ జీప్ ని యాక్సిడెంట్ చేసేస్తుంది. దెబ్బకి అన్కాన్షియస్ అయిన వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తే ఆ డైనోసార్ వీళ్ళకి ముందే ఉంటుంది. అది వీళ్ళందరినీ ఒక్కసారిగా వీళ్ళు కూర్చుని ఉన్న కార్ తో పాటు కలిపి మింగేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి అక్కడికి టైంకి వచ్చిన ఆ పెద్ద పాము ఈ డైనోసార్ ని కొట్టి వీళ్ళని కాపాడుతుంది. ఈ డైనోసార్ సైజ్ పాము సైజ్ కి ఈక్వల్ గా పెద్దగా ఉండడం వల్ల ఇవి రెండు ఫాస్ట్ గా వచ్చి కిస్ చేసుకోవడం మొదలు పెడతాయి. వీటి మధ్య రొమాన్స్ ఎంత అగ్రెసివ్ గా ఉంటుందంటే ఆ డైనోసార్ పళ్ళని ఊడిపోతుంటాయి. దాంతో డైనోసార్ కి కోపం వచ్చి అది పాముని కొరుకుతుంది. పాము డైనోసార్ ని కొరుకుతూ మళ్ళీ ఇవి ఫైట్ చేసుకుంటాయి కనుక కిందున్న వీళ్ళందరూ ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఆ పాముకి హెల్ప్ చేయడం తప్ప వేరే దారి లేదు కనుక వీళ్ళు ఏదైనా ఐడియా చేయాలని ఆలోచించి అక్కడున్న ఎక్స్ప్లోసివ్స్ ని చూసి వాటితో ఆ డైనోసార్ ని అటాక్ చేయాలని నిర్ణయించుకుని అందరూ కలిసి ఆ డైనమైట్ బాక్సెస్ ని వీళ్ళ దగ్గర ఉన్న జీప్ లో పెడతారు. లిన్ శామ్ ని సేఫ్ గా ఉండమని చెప్పి అతనికి గుడ్ బై చెప్పి ఆ డైనమైట్స్ ఉన్న బాంబ్ ని ఫైట్ చేసుకుంటున్న మాన్స్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తుంది. మధ్యలో తను ఆ వెహికల్ నుంచి జంప్ చేశాక ఆ కార్ స్లో అవుతూ వెళ్లి డైనోసార్ కాలికి గుద్దుకుంటుంది. ఆ ఓల్డ్ మ్యాన్ ఆ బాంబ్ ని పేల్చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అక్కడ ఒకటి కాదు రెండు కాదు 50-60 రిమోట్ కంట్రోలర్స్ ఉంటాయి. వీటిలో ఏది సరైనది ఏది పనిచేస్తుందని వీళ్ళకి ఏం తెలియదు కనుక వీళ్ళ గ్రూప్ లో ఉన్న అమ్మాయి జీప్ లో ఫ్యూల్ ట్యాంక్ లీక్ అయినడం నోచేసి ఎలాగైనా దానికి నిప్పంటించేస్తే మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోతుందని తన చేతిలో ఒక టార్చ్ పట్టుకుని పరిగెడుతుంది. కానీ సగం దూరంలోనే తను కింద పడిపోవడం వల్ల ఈసారి శామ్ వెళ్లి ఆ టార్చ్ ని పట్టుకుని పరిగెడతాడు. అతని కాలు ఇప్పుడు ఎక్కువగా నొప్పిస్తుంటుంది కానీ అతను చాలా కష్టపడి పరిగెడుతూ వెళ్లి ఆ టార్చ్ ని వెహికల్ పైన విసురుతాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ఫ్యూల్ ఫైర్ అయి డైనమైట్స్ అన్ని కూడా బ్లాస్ట్ అవుతుంది. ఈ ఎక్స్ప్లోషన్ పవర్ కి శామ్ ఎగురుతూ వెళ్లి దూరం పడతాడు. ఆ డైనోసార్ కాలు కూడా సివియర్ గా ఇంజూర్ అవడం వల్ల దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న పాము ఆ డైనోసార్ ని దాని శరీరంతో గట్టిగా నులిమి దాని ఒంట్లో ఉన్న ఎముకలన్నిటిని ఇరుగొట్టి చంపిస్తుంది. కింద పడ్డ శామ్ కళ్ళు తెరవడు కనుక అతని అమ్మ మరియు మిగతా వాళ్ళు అతనికి ఏమైందాన్ని చూసి అతన్ని లేపడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ అతను లెగడు. అతను చనిపోయాడని వీళ్ళు బాధపడతారు. అప్పుడు అక్కడికి ఆ పెద్ద పాము వచ్చి శామ్ ని చూసి గట్టిగా రావడంతో అతను మెలుకుంటాడు. అంతే, శామ్ కి ఏం కాలేదు. అలాగే డైనోసార్స్ అన్నిటిని చంపిన పాము కూడా వార్లో గెలుస్తుంది. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో శామ్ మళ్ళీ అతని ఇంట్లో మెలుకున్నట్టు చూపిస్తారు. అతని కాలు కూడా ఇప్పుడు మంచిగా హీల్ అయి ఉంటుంది. ఆ ఆర్కియాలజిస్ట్ మరియు ఇంకో అమ్మాయి ఈ ప్రీ హిస్టారిక్ క్రియేచర్స్ పైన ఫుల్ గా రీసెర్చ్ చేస్తూ వాళ్ళు కనిపెట్టిన విషయాల్ని ప్రజలకి షేర్ చేస్తున్నట్టు చూపిస్తారు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఐలాండ్ కి తిరిగి వెళ్ళినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ సినిమా బాగుందా లేదా అనే దాన్ని కింద కామెంట్ చేయండి.